ఇటు తెలంగాణ పాలిటిక్స్లో టెన్షన్ క్రియేట్ చేస్తున్న వరంగల్ ఉప ఎన్నిక ఎప్పుడు జరగబోతోంది? ఎన్నిక ఆలస్యం అయితే అధికార టీఆర్ఎస్కు ఇబ్బందులు ఎక్కువవుతాయా? బీహార్ ఎన్నికలతో పాటు వరంగల్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎందుకు విడుదల కాలేదు? జాప్యం వెనుకున్న రాజకీయ కారణాలేంటి? వరంగల్ లోక్సభ ఉప ఎన్నికపై కొనసాగుతున్న సస్పెన్స్. బీహార్ ఎన్నికలతో పాటు వస్తుందని ఇన్నాళ్లు ఎదురుచూపులు. ఉప ఎన్నికలు ఉంటే చెప్తామన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్. వరంగల్ ఉప ఎన్నికపై తెలంగాణ రాజకీయ పార్టీల్లో టెన్షన్. ఉప ఎన్నిక తేదీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ఆశావహులు. ఆలస్యానికి కారణమేంటో ఆరా తీస్తున్న టీఆర్ఎస్ నాయకులు. ఓరుగల్లు పోరుకు ముహూర్తం కుదరలేదు. బీహార్ ఎన్నికలతో పాటే వరంగల్ ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుందని ఎదురుచూసిన ఆశావహులకు ఎన్నికల సంఘం నిరాశ కలిగించింది. ఉప ఎన్నికలు ఉంటే చెప్తాం కదా అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ నషీం జైదీ అన్నారు. If there were a by-election notice, I would have briefed you. If there were a by-election notice, I would have briefed you. ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ నుంచి ఎంపీగా గెలిచిన శ్రీహరి అనూహ్య పరిణామాల మధ్య డిసెంబర్ 16న తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 1న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జూన్ 11న ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. జూలై 21న కడియం శ్రీహరి రాజీనామాను లోక్సభ స్పీకర్ ఆమోదించారు. సాధారణంగా రాజీనామా ఆమోదించిన తరువాత 6 నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఈ క్రమంలో డిసెంబర్లోపు ఉప ఎన్నిక వస్తుందని రాజకీయ పార్టీలన్నీ భావించాయి. ఈలోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో దాంతోపాటే వరంగల్ షెడ్యూల్ వస్తుందని చాలామంది ఎదురుచూశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వరంగల్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని అధికార టీఆర్ఎస్ కూడా భావించింది. ఎన్నికల సంఘం తాజా ఆలోచనతో ఇప్పుడు అధికార పార్టీలో టెన్షన్ మొదలైంది. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో టీఆర్ఎస్ ఆరా తీస్తోంది. ఉప ఎన్నిక ఆలస్యమయ్యే కొద్దీ రాజకీయంగా ఇబ్బందులు ఎక్కువవుతాయనే ఆందోళన టీఆర్ఎస్లో కనిపిస్తోంది.